కల్పించే ఉద్దేశంతో పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన తొర్రూరు డిఎస్పీ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరైనారు. ఇప్పుడు సారు సమక్షంలో మన అందరం కూడా డ్రగ్స్ నిర్మూలనకై మనం వ్యక్తిగతంగా మన అందరం కూడా ఒక ప్లెడ్జ్ అనేది చేసుకుంటాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని వెనకరా రాజరామన్న ఆగాదు, నువ్వు ఆగు, నేను చెప్తా ఆగు. ఈ సందర్భంగా మనం పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన తొర్రూరు డిఎస్పీ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరైనారు. ఇప్పుడు సారు సమక్షంలో మన అందరం కూడా డ్రగ్స్ నిర్మూలనకై మనము వ్యక్తిగతంగా మన అందరం కూడా ఒక ప్లెడ్జ్ అనేది చేసుకుంటాం. నీ అన్నది ప్రకారంగా మీరు అనండి. అందరూ చేతులు పైకెత్తండి. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత
సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా భావించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో వారం మొత్తం ప్రతి గ్రామాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా గౌరవ డీజీపీ గారు శ్రీ ఆనంద్ ఐపీఎస్ గారు మరియు మా ప్రియతమ గౌరవనీయులైన ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో పోలీసుల మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించడం. ఇది దీని ముఖ్య ఉద్దేశము ఎవరు కూడా డ్రగ్స్ ఏ రూపాన ఉన్నా కానీ తీసుకోకూడదు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేస్తే వారి యొక్క సమాచారం గోప్యతగా ఉంచి వారికి బహుమానంగా 5,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది డ్రగ్స్ ఎక్కడున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిని రీ అడిక్షన్ సెంటర్స్ కానీ లేకపోతే వారిని కౌన్సిలింగ్ ద్వారా మార్చి సభ్య సమాజంలోకి వాళ్ళని తిరిగి తీసుకొస్తామని ఈ సందర్భంగా పత్రికా విలేకరులు సోషల్ మీడియా ద్వారా దీనిని ప్రచారం చేసి మాకు సహకరించాల్సిన కోరుతున్నాను.